బాధపడిపోతున్నారేంట్రా? కాదు, ఫోన్ పే కావాలని ఫోన్ పేలో కట్టావు. ఒకటి అంటే మీ అన్ని బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరుగా ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు. మామూలుగా ఇస్తాను నేను కలిసి ఆయన బయటకు వస్తాను. ఏదైతే నిన్న ఏలూరులో అధిక వడ్డీల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లి అన్నీ కూడా కూలంకుషంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం. మరి గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు. ఏదైతే ఒక 4 కేసులకు సంబంధించింది ప్రతిదీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది. ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు, ఆడవాళ్ళని అడిగారు. మగవాళ్ళలో ఏదైతే ₹1,00,000 తీసుకుని 7,25,000 కట్టారో అతను ఫోన్పే ద్వారా ఎంత కట్టాడు, క్యాష్ ద్వారా ఎంత కట్టాడు, ప్రతిదీ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే ₹100 స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నాడు, చెక్కులు ఎన్ని ఇచ్చాడు, నోట్లు ఇచ్చాడు అనేది కూడా అడిగారు. వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి. ప్రత్యేకించి ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ప్రత్యేకించి విడివిడిగా ఉన్న ఎవిడెన్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకటి ఇచ్చిన. దీంట్లో ఏంటంటే రమారమి 12 కేసుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే చేయటం, వాళ్ళు జరిగిన ఇబ్బందులు ఉండటం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్తో పాటు ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళు ఆ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఆడవారి పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించారనేది మరి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఎస్పీ గారికి వివరంగా ఆయనకి పర్సనల్గా చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మీ దగ్గర ఉన్న రికార్డింగ్ని మాకు అప్పచెప్పండి, దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అధిక వడ్డీలకి తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పినా బ్యాంకర్స్ అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోల్డ్ మంది బ్యాంకర్స్ ఇవాళ ₹1,00,000 వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేవి బోల్డ్ అని ఉన్నాయి. దాంట్లో సబ్సిడీకి కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం. ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది. మీరు ఇటువంటి ₹20 వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు. మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు, ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు. దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం 100కి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు. వాళ్ళు చేస్తారు. అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి అధిక వడ్డీల వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లినయేమో కానీ తెలుగుదేశం పార్టీలో చెల్లవో, ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్నా. అటువంటి వాళ్ళని బెదిరింపులకు తీస్తే ఉక్కుబాదంతో వాళ్ళని అణిచివేస్తానని సందర్భంగా తెలియజేయడం. ఏలూరులో చాలా మంది ఎవరో చేయట్లా. ఇతనికి సంబంధించిన ఏజెంట్లు ఇతనే తప్పితే ఏలూరులో లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరు ఇటువంటి అధిక వడ్డీలకి ఎవరు వ్యాపారం చేయరు. ఎందుకంటే ఏలూరుతో నాకు అనేక సందర్భాలు, ఎందుకంటే నేను పుట్టుకతోనే ఇక్కడ ఉన్నా. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు అందరూ కూడా తెలుసు. ఎవరో కూడా ఇటువంటి అధిక వడ్డీలకి చేసేవాళ్ళు వాళ్ళు ఎవరో లేరు. ఇదివరకు ₹4, ₹5 చేసినా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అధిక వడ్డీలకి వ్యాపారం చేయొద్దు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మానేయడం జరిగింది. అసలు దానికి అప్రోచ్ అవ్వట్లే. వీళ్ళు ఏదైతే వైసీపీని అడ్డం పెట్టుకుని చేయాలనుకున్నారు వీళ్ళు అనపర్తి. అతను సుధాకర్ రెడ్డి అన్నది ఒరిజినల్గా అనపర్తి నేటు. ఇతనేదో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు రాయించుకుని వీళ్ళే తీసుకుని అక్కడ రూమ్లో ఇక్కడ రూమ్లో కూర్చుంటూ ఉంటారు. వీళ్ళు వేరే రకంగా కూడా వాళ్ళని మాట్లాడించింది, బెదిరించిన మాటలు కూడా ఫోన్ రికార్డింగ్ ద్వారా ఉన్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకుంటారు. తప్పనిసరిగా అతను శిక్షార్హుడు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటీ, ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్,
ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చటం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. కాంటాక్ట్ 08812 2777633. రిసెప్షన్ 08812 2777583.